దైవం యేసు మనలను ప్రేమించువాడు, జీవం గల దేవుడు యేసు మనలో జీవించువాడు. ప్రేమగల దైవం యేసు మనలను ప్రేమించువాడు, జీవం గల దేవుడు యేసు మనలో జీవించువాడు. నిన్న నేడు రేపు నిరంతరం మారనివాడు, నిన్న నేడు రేపు నిరంతరం మారనివాడు. ప్రేమగల దైవం యేసు మనలో ఉండేవాడు, ప్రేమగల దైవం యేసు మనలో ఉండేవాడు. ప్రేమగల దైవం యేసు మనలను ప్రేమించువాడు, జీవం గల దేవుడు యేసు మనలో జీవించువాడు. మంచి ముత్యమైన నీవు దొరకదా, ఇక నీటిలో నేను వెదుకుతానా. మంచి ముత్యమైన నీవు దొరకదా, ఇక నీటిలో నేను వెదుకుతానా. దాచబడిన ధనమా నా యేసు రాజా, దాచబడిన ధనమా నా యేసు రాజా. క్షయమైన వాటిని కోరను, నీవే నాకు చాలును. క్షయమైన వాటిని కోరను, నీవే నాకు చాలును. నీవే నాకు చాలును యేసయ్యా, నీవే నాకు చాలును యేసయ్యా. ప్రేమగల దైవం యేసు మనలను ప్రేమించువాడు, జీవం గల దేవుడు యేసు మనలో జీవించువాడు. ప్రేమగల దైవం యేసు మనలను ప్రేమించువాడు, జీవం గల దేవుడు యేసు మనలో జీవించువాడు. నిన్న నేడు రేపు నిరంతరం మారనివాడు, నిన్న నేడు రేపు నిరంతరం మారనివాడు. ప్రేమగల దైవం యేసు మనలో ఉండేవాడు, ప్రేమగల దైవం యేసు మనలో ఉండేవాడు. ప్రేమగల దైవం యేసు మనలను ప్రేమించువాడు, జీవం గల దేవుడు యేసు మనలో జీవించువాడు. హల్లెలూయా. ఈ పరలోకములో నువ్వు దేవుని విషయంలో చేయలేనివి చాలా కార్యాలు ఈ భూమిలో చేయాల్సి ఉంది కనుక మీకు దీర్ఘాయుష్ కలగాలని దేవుడు కోరుకుంటున్నాడు. 2 కొరింథీయులు 9:6 రాయబడి ఉంది, కొంచెముగా విత్తువాడు కొంచెముగానే పంట కోస్తాడు, విస్తారముగా విత్తువాడు విస్తారమైన పంట కోస్తాడు. ఇవ్వటానికి గురించే కాదా ప్రభు మాట్లాడుతున్నాడని బైబిల్ రాయబడింది. గివింగ్, ఇఫ్ యు గో టు హెవెన్ యు నో నీడ్ టు గివ్ ఎనీథింగ్. ఇంకా ఆ లైఫే వేరు, ఆ స్టైలే వేరు. అక్కడ ఈ భూమిలో ఉన్న దినాల్లోనే నువ్వు దేవుడుకు మెటీరియలైజ్ రూపంలో కానుకలు సమర్పించగలుగుతావు. కొట్టండి గట్టిగా, నీ ప్రేమంతా ప్రభుకు తెలియపరచడానికి. గివింగ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ఎక్స్ప్రెసింగ్ యువర్ లవ్, గ్రాటిట్యూడ్, యువర్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ ఆన్ గాడ్. అంతే. ఇంకా మనం ఎందుకు కానుకలు ఇస్తున్నామంటే దేవుడి మీద మనకు కలిగిన ప్రేమను ఈ రూపంలో వెల్లడిపరుస్తున్నాం. వన్స్ నువ్వు పరలోకానికి వెళ్ళిపోతే ఇవన్నీ నువ్వు చేయలేవు.
ఇది కేవలం ఈ భూమిలో మాత్రమే. ఆత్మల కోసం పరితపించటం, ఆత్మల కోసం ఏడవటం పరలోకంలో లేదు. గలతీ పత్రిక 4:19 పరిశుద్ధ పౌలు అంటున్నాడు, క్రీస్తు యొక్క స్వరూపం మీలో కలుగు నిమిత్తము నేను మీ కొరకు ప్రసవ వేదన పడుతున్నాను. క్రీస్తు యొక్క స్వరూపం మీలో కలుగు నిమిత్తము నేను ప్రసవ వేదన పడుతున్నాను. ఆత్మల కోసం అంగలార్చేది ఈ భూమిలో ఉన్న దినాల్లో. కొంతమంది రక్షణ కోసం ప్రార్థన చేయటం ఈ భూమిలో ఉన్న దినాల్లోనే. నువ్వు పరలోకం వెళ్ళిపోతే అక్కడ అస్సలు ఆత్మల కోసం ఏడవలసిన అవసరం లేదు. అవునా కాదా? పరలోకంలో ఆత్మల సంపాదన లేదు. పరలోకంలో చనిపోయిన వారి కోసం నువ్వు పరలోకం వెళ్ళి చనిపోయిన వాళ్ళు నరకంలో ఉన్న వారి కోసం ప్రార్థన చేయటం కుదరదు. లూకాసు సువార్త 16వ అధ్యాయం 19 నుండి 25 వచనాలు చదివితే ధనవంతుడి చరిత్రలో రాయబడి ఉంది. పరలోకంలో లాజరు చరిత్రలో రాయబడి ఉంది. ఇచ్చుకోవటం పుచ్చుకోవటం ఏమీ లేదు. అక్కడికి వెళ్ళి ఆత్మల సంపాదన కోసం అడగటం కుదరదు. ఎవరైనా పంపమని అడగటం కుదరదు. సువార్త ప్రకటించడానికి మా ఇంటికి పంపించమని, మా ఇంట్లో వెళ్ళి ప్రార్థన చేసి రమ్మని చెప్పడం కుదరదు. సో ఈ భూమిలో ఉన్న దినాల్లో ఇఫ్ యు వాంట్ క్రై ఫర్ సోల్, దట్స్ ఎ హోలీ స్పిరిట్ ఎక్స్పీరియన్స్. It is one of the Holy Spirit experience, pouring our heart before God for perishing soul. నశించిపోతున్న ఆత్మల కోసం దేవుని సన్నిధిలో రోధించటం, కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయటం, ఇది ఈ భూమిలో ఉన్న దినాల్లో మాత్రమే సాధ్యపడుతుంది. పరలోకం వెళ్తే అది డిస్మిస్ అవుతుంది, క్యాన్సిల్ అవుతుంది. యూ కెనాట్ ప్రే ఫర్ ద విన్నింగ్ సోల్స్. సో ఇలాగ చెప్పుకుంటే వాళ్ళంటే చాలా ఉన్నాయండి. వరాలను ఆపరేట్ చేయటం, వరాలు పొందుకోవటం, ఆ వరాలను వినియోగించటం ఈ భూమిలో ఉన్న దినాల్లోనే. పరలోకం వెళ్తే వరాలతో పని లేదు. ఈ భూమిలో ఉన్న దినాల్లోనే యూ కెన్ సీ ద బ్యూటీ ఆఫ్ manifestation of the Holy Spirit. You can enjoy the manifestation of the 9 gifts of the Holy Spirit when you are in this earth. ఈ భూమిలో ఉన్న దినాల్లోనూ మాత్రమే పరిశుద్ధాత్మ యొక్క 9 వరాల యొక్క అందాన్ని, సౌందర్యాన్ని చూచి ఆనందించగలుగుతావు. ఆ 9 వరాలు పొందగలుగుతావు. ఆ 9 వరాలు ఏం చేయగలుగుతావు అంటే పంచిపెట్టగలుగుతావు. ఈ భూమిలో ఉన్న దినాల్లోనే జరుగుతాయి. ఇన్ని ఆశీర్వాదాలు ఉండగా మీరు ఎందుకు త్వరగా చచ్చిపోవాలి? ఎవరు సావద్దు. దీర్ఘాయుష్మంతులుగా ఉండండి. అది కూడా రేపో మాపో వెళ్ళిపోయిన కేసులాగా అనుకోకుండా ధైర్యంగా, బోల్డ్గా జరిగిన వాటన్నిటి మర్చిపోయి జరగబోతున్న వాటిని దేవుడి చేతిలో పెట్టేసి ముందుకు వెళ్ళండి. దేవుడు మీకు శ్రేష్టమైన జీవితం ఇస్తాడు, ఆశీర్వాదకరమైన జీవితం ఇస్తాడు. మనం విడిచిపెట్టాల్సి చాలా ఉన్నాయి. దాంట్లో ఒకటంటే నిర్జీవ క్రియలు విడిచిపెట్టాలి. ఏదో పాత కథలు, పాత స్టోరీలు, ఎప్పుడో ఏదో జరిగింది, ఎక్కడో జరిగింది, అవంతా తవ్వుకుండా ముసలి వాళ్ళు ముచ్చట్లు కొంచెంమందికి. నో యూస్. నువ్వు పాత కథలన్నీ తవ్వుతా ఉంటే నాకు అలా జరిగింది, ఇలా జరిగింది, వాళ్ళ ద్వారా నాకు కష్టాలు వచ్చింది, వీళ్ళ ద్వారా నాకు కష్టాలు వచ్చింది, నేను ఇలాగైపోయాను. నాన్ సెన్స్. అది నాన్ సెన్స్, వేస్ట్. అది నువ్వు ఎంత మాట్లాడుతూ ఉన్నా కలిసి వచ్చేది ఏమీ లేదు. 1 రూపాయి కూడా కలిసి రాదు. దానికి బదులుగా నీకు మంచి భవిష్యత్తు రేపు దేవుడి వల్ల కలగబోతున్నాయి. నిన్ను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు, నిన్ను దీవించబోతున్నాడు, నీకు మేలు చేయబోతున్నాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. నువ్వు చిగురించబోతున్నావు, నువ్వు మరలా చిగురించబోతున్నావు.
ఇట్ ఈస్ ఎ ప్రొఫెటికల్ వర్డ్ ఫ్రమ్ ద లార్డ్. నువ్వు దేవుని నుండి వచ్చే దైవికమైన మాట ఇది. మరలా నువ్వు చిగురిస్తావు. యు ఆర్ గోయింగ్ టు బి స్ప్రౌట్. యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ ద డబుల్ పోర్షన్. నీకు 2 పాలు కలగబోతున్నాయి. నీకు ఆశీర్వాదం కలగబోతున్నాయి. నిన్నటి ఓటమిని ఈరోజు ఎందుకు, ఇంకా నిన్ననే ఓడిపోయాను ఈరోజు కూడా ఓడిపోతా ఎందుకు అనుకుంటా? పొలిటికల్ లీడర్స్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి. వాడు ఎన్నిసార్లు ఫెయిల్ అయిపోయినా మళ్ళీ నాకు సీటు కావాలని నిలబడుతున్నాడు. ఎమ్మెల్యేకు 3 సార్లు ఓడిపోయినా, అరే 3 సార్లు నన్ను ప్రజలు తిరస్కరించారు, డబ్బు ఇచ్చినా తిరస్కరించారు, అందరికీ నేను డబ్బులు పంచిపెట్టాను, అయినా తిరస్కరించారు. మరలా నేను ఎందుకు వెళ్ళి నిలబడాలి? నేను ఏదైనా బిజినెస్ చేసుకుందామని అనుకోట్లా, మరలా నాకు సీటు కావాలని చెప్పి నిలబడుతున్నాడు. వాళ్ళని చూసైనా మీరు నేర్చుకోండి. మీకు ఎందుకు బాధ? నీ భవిష్యత్తును దేవుడు మార్చగలడా? నీ ఇలాగే నీ లైఫ్ లాంగ్ ఏడుస్తా, లైఫ్ లాంగ్ బాధపడతా, లైఫ్ లాంగ్ అన్ని శూన్యం, లైఫ్ లాంగ్ ఇలాగే ఏది కలిసి రాకపోవటం, లైఫ్ లాంగ్ ఇదే బాధ ఇదే కష్టాలతో కొనసాగుతావా నువ్వు? లేదు. కాలాలు మారుతున్నట్టే నీ పరిస్థితి కూడా దేవుడు మారుస్తాడు. అందుకొరకే నువ్వు లాంగ్ లైఫ్లో ఉండాలా. లాంగ్ రన్. హల్లెలూయా. ఇంకా నువ్వు దీర్ఘాయుష్మంతుడుగా ఉంటూ నీకు దేవుడు చేయబోతున్న కార్యాలన్నీ చూస్తూ ఆనందిస్తూ నువ్వు మహిమపరచాల్సిన వాడే ఉన్నావు. ఇంకా కొంతమంది ఉన్నారు మానసిక రోగులు. క్రైస్తవుల్లోనే చాలామంది మానసిక రోగులు ఉంటారు. ఎవరికో ఒకరికి సావు వస్తే నాకు కూడా ఇలాగ వచ్చేస్తాయేమో. చచ్చిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళిన రోజు నుండి ఒక 15-20 రోజులు నిద్ర పట్టదు. ఇంకా అదే నాకు ఇలా అయితే నేను ఏమైపోతాను, నా గుండె ఆగిపోతే ఏమైపోతాను. ఏమైపోతారు? పరలోకం పోతారు. మోర్ దెన్ 30 వాట్ విల్ హ్యాపెన్? చెప్పండి, ఏం జరుగుతాయి? గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. అరే 4 వాల్స్ ఫెయిల్ అయిపోయి, ఆ హార్ట్ ఫెయిల్ అయిపోయి ఎప్పుడో డాక్టర్లు 10 సంవత్సరాల క్రితమే చచ్చిపోతున్నవాడే ఏ బాధ లేకుండా ధైర్యంగా ఉన్నట్టుగా ఆడ అటు ఇటు తిరుగుతూ ఉంటే, ఆరోగ్యంగా ఉన్న మీరు కూడా బాబాయ్ నాకు ఎక్కడ సావు వస్తుందేమో, ఇలాగ అయిపోతానేమో, అలా అయిపోతానేమో, ఇలా అయిపోతే నా పిల్లలు ఏమైపోతారు, నేను ఏమైపోతాను. ఈరోజు ప్రభు వాక్యం వస్తుంది. దీర్ఘాయుష్యం, లాంగ్ లైఫ్. ఈ లాంగ్ లైఫ్ కూడా చెత్త లైఫ్ కాదు. ఇది పనికి మాలిన జీవితం కాదు. దేవుని మహిమపరిచే జీవితం జీవించబోతున్నాం. దేవుని ఘనపరిచే జీవితం జీవించబోతున్నాం. 10 మందికి ఆశీర్వాదకరమైన జీవితం జీవించబోతున్నాం. 10 మందికి మేలు చేసే జీవితం దేవునికి ప్రసాదించబోతున్నాడు. ఇదే వాస్తవం. నేను చెప్పేదే వాస్తవం. సాతాను చెప్పేదంతా ఉట్టే అబద్ధం. వాడు మాట నమ్మబాకండి, వాడు అబద్ధికుడు. ఇప్పుడు దీర్ఘాయుష్కి ఏం చేయాలి? మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? యూట్యూబ్ ఛానల్ వెళ్ళి చూడాలి. హర్బల్ లైఫ్స్లోనికి దిగిపోవాలి. దేవుడు ఏది పెట్టాడో ఏది ఇచ్చాడో తినేసి హల్లెలూయా చెప్పుకొని వెళ్ళిపోవటమేగా. 3 స్టార్ హోటల్లో ఇడ్లీ తినడానికి వెళ్తే వాడు 2 ఇడ్లీ 300 అంటున్నాడు. అదే ఇడ్లీ ఒక మాదిరి హోటల్కి వస్తే వాడేమో 60 రూపాయలు 70 రూపాయలా 60 రూపాయలు అంటున్నాడు, లేకపోతే 80 రూపాయలు అంటున్నాడు, 100 రూపాయలు అంటున్నాడు. అదేదో రోడ్లు అమ్మేవాళ్ళ 40 రూపీస్ అంటున్నారు, 30 రూపీస్ అంటున్నారు. వాడు ఆరోగ్యంగానే ఉంటున్నాడు, వీడు కూడా ఆరోగ్యంగానే ఉంటున్నాడు. మీ డబ్బు ఊరుకునే మొత్తం ఇలా ఖర్చు పెట్టుకుంటూ కూర్చున్నారు. మీరు చెప్పండి. అడుక్కున్న వాళ్ళు చూడండి ఎంత బలంగా ఉంటున్నారు. మీలాగా జాగ్రత్త తీసుకుంటా, దీని అబ్బా ఇది ఆయిల్ ఎక్కువ ఉంది, ఇది చికెనా నాకు వద్దు, ఇది మటనా నాకు తింటే అరగదు, క్యాబేజ్ అంటే నాకు పడదు, ఇలాగ అది వద్దు ఇది వద్దు, ఇది తింటే నాకు అలర్జీ, అది తింటే నాకు
మీకే బోలంత జబ్బులు. అడుక్కున్నవాడు చూడండి, ఆడు ఎంత హ్యాపీగా ఉన్నాడో, ఎంత స్ట్రాంగ్గా ఉంటాడో చూడండి. మీరు పెట్టింది తింటాడు, వాళ్ళు పెట్టింది తింటాడు, వాళ్ళు పెట్టింది తింటారు. వాళ్ళే హ్యాపీగా ఆరోగ్యంగా వాళ్ళ హాస్పిటల్కి తిరిగినట్టుగా. వాళ్ళకి ఎవరికి ఫ్యామిలీ డాక్టర్ ఎంతమందికి ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారు చెప్పండి నాకు. మీ అందరూ ఒక్కొక్కరికి ఒక ఫ్యామిలీ డాక్టర్. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తేనే వాళ్ళకి మందు ఎక్కుతాయి అన్నమాట, లోపల ఇంజెక్షన్ ఎక్కుతాయి. అదే ఇంజెక్షన్ ఇంకొక డాక్టర్ రాస్తే ఎక్కదు కొంచెం మందికి. ఆ డాక్టరే కావాలి. ఆ డాక్టర్ లేకపోయినా ఆ డాక్టర్ వచ్చేదాకా నేను ఇలాగే ములుగుతూ ఉంటాను అనుకుంటా అనుకుంటా. ఆ డాక్టర్ వచ్చేదాకా ఉండటం మీ జబ్బు. అదొక జబ్బు మీకు. 91:16 దీర్ఘాయుషు చేత నేను అతని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి తెలియపరచెదను. ఇప్పుడు దీర్ఘాయుషుకి మీరు ఏం చేయాలో చెప్పండి. లాంగ్ లైఫ్ ఈస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. యూ విల్ హ్యావ్ ద నోబుల్ థాట్స్ టు లివ్ లాంగ్ లైఫ్. ఇట్స్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. నువ్వు దీర్ఘాయుష్మంతుడుగా ఉండాలి. ఎందుకంటే నేను దేవుని మహిమపరచాలి, నా శరీరంతో ఇప్పుడు చెప్పుకుంటూ వచ్చాను కదా, సువార్త ప్రకటించాలి అని నీకు ఆశ ఉన్నా దీర్ఘాయుష్ నీ చేతిలో లేదు. నీ చేతిలో ఉంటే ఎందుకు ఆ వాగ్దానం అలా వస్తాయి? ఎందుకు ఆ వాగ్దానం అలా రాయబడతాయి? ప్రభు అంటున్నాడు, నేను నీకు దీర్ఘాయుష్ చేత తృప్తిపరచదను. నేను తృప్తిపరుస్తాను దీర్ఘాయుష్ చేత. ఇప్పుడు దీర్ఘాయుష్ ఎక్కడ ఉన్నాయి? దేవుని చేతిలో ఉన్నాయి. నువ్వు తినే ఆహారం, నువ్వు తీసుకుంటున్న జాగ్రత్తలు కొంచెం మట్టుకే నీకు సహాయం చేస్తాయి. మెడికల్ షాపే మీ ఇంట్లో కొనుక్కొని పెట్టుకున్నా నీకు ఆరోగ్యం మాత్రం దేవుడు ఇచ్చి నేను కాపాడాలి తప్ప నీకు ఆరోగ్యం కలగదు. 4 టాబ్లెట్ కాదు, ఊర్లో ఉన్న మెడికల్ షాప్ అంతా మీ ఇంట్లో పెట్టుకొని, మెడికల్ షాపే మీ ఇంట్లో ఉన్నా యూ కెనాట్ మెయింటైన్ ద లాంగ్ లైఫ్. లాంగ్ లైఫ్ విల్ గివెన్ బై గాడ్. దేవుడే మీకు దీర్ఘాయుష్మంతులుగా చేస్తాడు. దీర్ఘాయుష్మంతులుగా ఉండడానికి ఎందుకు దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే కింద రాయబడి ఉంది, దేవుడు ఇచ్చిన రక్షణను. నేను అదే చెప్పాను ముందు, ఆల్రెడీ చెప్పుకొని వచ్చాను. దేవుడు ఇచ్చిన రక్షణ ఈ భూమిలో మనం గణపరచడానికి కోసం మనకు దీర్ఘాయుష్. దేవుడు ఇచ్చిన మహిమను గణపరచడానికి, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని గణపరచడానికి, దేవుడు మనకు ఇచ్చిన మంచి పదార్థాలు, ఆస్తిపాస్తులు ఇతరులకు పంచిపెట్టడానికి కోసం మనం దీర్ఘాయుష్మంతులుగా ఉండాలా. ఎవరు ఈ వాగ్దానాన్ని స్వాధీనపరచగలుగుతారు? ఎవరికి సొంతం అవుతాయి? ఎవరి జీవితంలో ఈ వాగ్దానం క్రియ చేస్తాయి? 91వ కీర్తన 16వ వచనంలో రాయబడిన వాగ్దానం మొత్తం 15 ఆశీర్వాదాలు ఉన్నాయి దాంట్లో. 91వ కీర్తనలో ఆ లాస్ట్ ఆశీర్వాదమే దీర్ఘాయుష్ చేత దేవుడు తృప్తిపరచడం. మహోన్నతుని చాటున నివసించువాడు ఎవడో, సర్వశక్తి నీడలో విశ్రమించువాడు. మహోన్నతుని చాటున, దోస్ హు ఆర్ హైడింగ్ ఇన్ ఆల్మైటీ, దే విల్ హ్యావ్ ద లాంగ్ లైఫ్. ఎవరైతే సర్వోన్నతుని యొక్క నీడలో దాక్కుంటున్నారో, నిలిచి ఉంటున్నారో, వాళ్ళు హ్యాపీగా ఆరోగ్యంగా దీర్ఘాయుష్మంతులుగా బ్రతకవచ్చు. ఐ నో సమ్ గుడ్ స్పిరిచువల్ పీపుల్ ఒక్కరోజు ప్రార్థన మానేసిన వాళ్ళ ప్రాణమే పోయినట్టుగా కొంతమంది ఫీల్ అవుతారు. డాడీ నాకు ప్రార్థన నడవట్లేదు, ప్రార్థన చేయలేకపోతున్నాను, కష్టంగా ఉంది, ఈరోజు ఎందుకు ప్రార్థన చేయట్లేదు నాకు తెలియట్లేదు, మైండ్ అంతా పిచ్చి పిచ్చిగా ఉంది, మైండ్ అంతా పనిచేయట్లేదు. ఒక్కరోజు ప్రార్థన చేయకపోతే కొంతమందికి సంవత్సరాల తరబడి ప్రార్థన జీవితం లేదు. సంవత్సరాల తరబడి ప్రార్థన జీవితం లేకపోయినా వాళ్ళకి ఏ నొప్పి, ఏ బాధ లేదు. నేను పాడే పాటలు అసలు వాళ్ళకి సూట్ అవుతుంది. వాస్తవమైన మనస్సాక్షి కలిగిన వాళ్ళు. కానీ ప్రార్థన పరుడుకు, దేవుడితో నడిచేవాడికి కొంచెం ప్రభు పక్కకి వెళ్ళినా కూడా ఆ నొప్పి తెలుస్తాయి, ఆ బాధ తెలుస్తాయి. మీరు యేసుతో ఉండాలి, ప్రభుతో ఉండాలి. నాలో ఫలించలేని ప్రతి తీగ నరికివేయబడి
అది పెరికివేయబడి అగ్నిలో పడవేయబడతాయి. అబైడ్ విత్ జీసస్. క్రీస్తుతో మీరు నిలకడగా ఉండండి. ద్రాక్ష తీగ ద్రాక్షవల్లితో ఉంటేనే ఫలిస్తాయి. అది ప్రార్థన గురించి రాయబడిన వాక్యం. యోహాను సువార్త 15:1-5. రోగాలు పెట్టుకొని హాస్పిటల్ తిరగడానికి ముందు దేవుని పాదాల దగ్గర కూర్చోండి. హిజ్కియా రాజు దేవుని పాదాల దగ్గర కూర్చున్నాడు కాబట్టి ఆయనకు ఆయుష్ దేవుడు ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. గట్టిగా చెప్పండి. హిజ్కియా రాజుకి అర్థమైందా లేదా? దీర్ఘాయుష్ ఇవ్వటం అనేది, ఆయుష్ ఇవ్వటం అనేది నా చేతులు లేదు, డాక్టర్ చేతులు లేదు, లేకపోతే ఇంకొకరి చేతులు లేదు, దేవుడి చేతులు ఉందని ఆయనకు అర్థమైందా లేదా? అర్థమైంది కాబట్టి మోకరించి ప్రార్థన చేస్తాడు. ప్రభా నన్ను ముట్టండి ప్రభా, నా ఆయుష్ కాలాన్ని పొడిగించండి ప్రభా అని. ఈ దినాలు ప్రార్థనను డిస్టర్బ్ చేసే దినాలు. సాతానుడు ప్రార్థన లేకుండా చేసే దినాలు. మీరు ఏమున్నా లేకపోయినా ప్రార్థన మాత్రం మెయింటైన్ చేసుకుంటారండి డైలీ. దట్ ఆల్సో కొంతమంది 40 days ప్రేయర్ అంటారు, 20 days ప్రేయర్ అంటారు, 21 days ప్రేయర్ అంటారు. తర్వాత అసలు ప్రార్థనే చేయరు. దాని వేస్టింగ్. అప్పుడు మనం ఎలా భక్తి చేయాలంటే అది డైలీ ప్రాసెస్ మీద ఉండాలి. డైలీ బేసిస్, ఎవ్రీడే దేవునితో సన్నిధిలో గడపడం. మీరు ఉపవాసం ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ ఎవ్రీడే మీరు ఏం చేయాలంటే దేవుని పాదాల దగ్గర గడపాలి. కొద్దిసేపు సాలిడ్గా ప్రార్థన చేసుకోవాలి, సాలిడ్గా బైబిల్ చదవాలి. అటువంటి మంచి జీవితం జీవించాలి. యేసు త్వరగా రాబోతున్నాడు. దానికి కూడా ప్రార్థనే. లూకా సువార్త 21:34-36. దీర్ఘ ఆయుష్ నువ్వు దేవునితో మగోన్నతిని చాటున ఉన్నవాడికి మాత్రమే కలుగుతాయి. మీరు మగోన్నతిని చాటులో ఉన్నారా? అబాయిడ్ విత్ జీసస్. దీర్ఘాయుష్ ఉన్నప్పుడే నువ్వు దేవుని ఈ భూమిలో గణపరచగలుగుతావు. ఈ భూమిలో బ్రతికే దినాలన్నీ మీకు చాలా అసైన్మెంట్స్ ఉన్నాయి. ఈ భూమిలో డివైన్ అసైన్మెంట్స్ అన్న మన జీవితంలో నెరవేర్చబడాలి. కాబట్టి దీర్ఘాయుష్, ఆరోగ్యవంతులుగా దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి. ఆ దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే ఒకే ఒక షరతు, నువ్వు మహోన్నతిని చాటున నివసించాలి. స్పెండ్ టైమ్ విత్ గాడ్. అఫ్ కోర్స్ యు ఆర్ బిజీ విత్ యువర్ ఓన్ జాబ్, own responsibility. Still you must pray, you must give solid time to God. మీలో చాలామంది ఈ టయాన్ని మీరు దొంగలిస్తున్నారు. అందుకొరకు ఆశీర్వాదం చిరిగిపోయిన సంచులు వేసినట్టుగా ఉంది. దేవుడితో సమయం గడపండి. ప్రభు త్వరగా వస్తున్నాడు, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. మీ యొక్క బిజినెస్ కానీ మీ కుటుంబం కానీ ఇంకా ఆశీర్వదించబడకపోవడానికి కారణం యు ఆర్ నాట్ గివింగ్ సఫిషియంట్ టైమ్ టు గాడ్. కాబట్టి దేవుడికి సమయం. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మా అధిగిరమాని పాపాన్ని కడుగండి ప్రభా, శుద్ధీకరించండి ప్రభా. ప్రాణాత్మ సర్వలో ఉన్న ప్రతి పాపాన్ని కడుగండి ప్రభా. ఇప్పుడే శుద్ధీకరించండి ప్రభా. ప్రియ బిడ్డల జీవితంలో అద్భుతం జరిగించండి, మహత్తరమైన కార్యం జరిగించండి ప్రభా. యేసు క్రీస్తు వారి ప్రశ్న ప్రతి ఒక్కరు తాకిన గాక, దీర్ఘాయుష్ కలుగున గాక. యేసు నామములో ఇప్పుడే అద్భుతం జరుగున గాక, మేలు జరుగున గాక, ఆశీర్వాదం వచ్చిన గాక, స్వస్థత కలుగున గాక. దీర్ఘాయుష్మంతులుగా అనేక విధములు నిన్ను మహిమపరచుటకు సాయం చేయండి. మీరే ముట్టండి ప్రభా. తండ్రి, వీరి జీవితం వృధా కాదు, వీరు జీవించడం వేస్ట్ కాదు, ఈ భూమికి దండుగా కాదు. వీరి ద్వారా నీ నామం మహిమపరచబడబోతున్నాయి, అనేకులు దీవించబడబోతున్నారు. ఇప్పుడు ఆశీర్వదించండి ప్రభా, మేలు చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రవచన స్వస్థత మహాసభలు ఏప్రిల్ 1-2 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు మరియు డాక్టర్ శివ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం జీసస్ హోలీ మినిస్ట్రీస్ దగ్గర, అమరావతి మండలం, పల్నాడు జిల్లా, ఎండ్రాయి గ్రామం. మరిన్ని వివరాలకు 966535 367 మరియు 949494
0072 మరియు 73 0072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.